జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పోలీసుల సహాయంతో వేపకొండ సర్వే నంబర్ 24 ప్రభుత్వ భూమిలో పాకలను తొలగించిన రెవెన్యూ సిబ్బంది. అక్రమాల తొలగింపుకి ఎట్టకేలకు కదిలిన పెందుర్తి రెవెన్యూ యంత్రాంగం. రంగస్థల నటుల అవతారమెత్తిన కూటమి నేతలు. ఆట విడుపు కార్యక్రమం ద్వారా అలరించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, అభినందించిన సీఎం చంద్రబాబు. వెలుగులోకి వచ్చిన గురుద్వారా సాత్ సంగత్ అధ్యక్షుని అవినీతి. ఆనంద్ అక్రమాల ఆరోపణలు చేసిన సిక్కు మైనారిటీ నాయకుడు సతీందర్ సింగ్ సేతి. జీవీఎంసీ 95వ వార్డు చీమలపల్లి భూ ఆక్రమణలపై అధికారులు ఎట్టకేలకు కొరడా చులిపించారు. ఈ రోజు తెల్లవారుజామున పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. ఆ గ్రామంలోని సర్వే నెంబర్ 24లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్లో ఇటీవల చాలా మంది గుడిసెలు వేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేశారు. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు మీడియాలోనూ పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. ఇప్పటి వరకు గుంభనంగా ఉన్న రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు కదిలారు. పోలీసులు వెంటబట్టుకుని ఆక్రమణలను తొలగించారు. ఇప్పటికైనా స్పందించినందుకు రెవెన్యూ అధికారులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చీమలపల్లిలో సర్వే నెంబర్ 24 గవర్నమెంట్ ల్యాండ్ సుమారుగా 45 ఎకరాల్లో గత 2 నెలల నుంచి కూడా చెరుకుల కులస్తులు ఇంకా రకరకాల వాళ్ళందరూ కూడా టెంపరీగా కర్రలు, చీరలతోటి, పరదాలతోటి గుడిసెలు వేసుకొని ఉన్నారు. గతంలో 2 సార్లు వచ్చి వాళ్ళని హెచ్చరించడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్లో ఇలాగ ఆక్రమంగా ఎటువంటి గుడిసెలు వేసుకోవద్దని. నిజంగా వాళ్ళు అర్హులైతే ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన పథకాల ద్వారా ఇంటి స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా గత 2 నెలల నుంచి సుమారుగా 250 నుంచి 300 పాకలేయడం జరిగింది. వీటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పోలీసు వారు సుమారుగా ఒక 150 మందిని అసిస్టెన్స్ ఇచ్చారు. మా సిబ్బంది ఒక 50 మంది 200 మంది ఈరోజు 6 గంటల నుంచి ఎవిక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో చాలాసార్లు మనం చెప్పుకున్నాం, గవర్నమెంట్ ల్యాండ్లు ఆక్రమణ చేయకూడదు, అలాగని పత్రికాముఖంగా కూడా ప్రకటన ఇస్తున్నాం. అవన్నీ అతిక్రమించి చేసిన వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్యలు కూడా ఉంటాయని పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వేదికగా రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ పేరుతో సంగీత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పాప్ సింగర్ బాద్షా పాల్గొని తన గీతాలతో యువతను ఉత్సాహపరిచారు. మరో బాలీవుడ్ గాయని నిఖితా గాంధీలు పలు గీతాలను ఆలపించి యువతను ఆకట్టుకున్నారు. హిందీతో పాటు తమిళ గీతాలను ఆలపించారు. మరో ప్రముఖ గాయకులు శ్రీరామచంద్ర తన పాటలతో ప్రేక్షకులను అలరించారు. తెలుగులోని ప్రముఖ సినీ గీతాలతో ఆయన ఆహుతులను ఆకట్టుకున్నారు. ప్రముఖ డీజే సాహిల్ గులాటి, పాయల్ ధరే తమ సంగీతంతో ఉర్రూతలూగించారు. And I stream on YouTube, so I have my viewers from different parts of the country, across the world, I can say. And that's why Royal Stag invited me to be a part of Royal Stag Boombox, and it's my second time here, and I'm gonna be to 2 different places. After this I'm going to Mumbai and then Mohali. I'm always grateful for the opportunity that Royal Stag is giving me. Royal Stag Boombox is a festival where we collaborate with everyone in different fields, be it music, be it DJ, be it gaming. And hip hop artists together, getting the youth together so that all together can enjoy it. Basically it's a music festival and you can see a gaming as well. So it's a kind of Bollywood thing and hip hop thing together.
ताकि we can make the youth to live it large and make them feel कि जो भी है जैसा भी है you have to enjoy every moment. बट मैं क्यों बैठी हूँ इधर, मैं वो एक्सप्लेन कर सकती हूँ कि मैंने एक्चुअली अपना करियर शुरू किया फिल्मों में इन तमिल एंड तेलुगु. माय फर्स्ट सॉन्ग वाज सॉन्ग कॉल्ड लेडियो फ्रॉम द फिल्म आई यू नो आई फिल्म शंकर. दैट वाज माय फर्स्ट सॉन्ग लेडियो. फिर तेलुगु में मैंने गाया, स्पाइडर में गाया. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు దురాక్రమణ పూరితమని విశాఖ జిల్లా నూరు భాష ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా నాయకులు అన్నారు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని ఖండిస్తూ విశాఖ జిల్లా నూరు భాష సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ లో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి షేక్ బురాన్ షేక్, రెహమాన్ షేక్ నాగూర్లు మాట్లాడుతూ ఆయిల్ నిక్షేపాల కోసమే కుంటి సాకులతో ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా ఏకపక్షంగా దాడులకు తెగబడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని వివరించారు. యుద్ధాలను సృష్టిస్తూ ప్రపంచంలో అశాంతికి అమెరికా కారణమవుతోందన్నారు. లక్షలాది మంది ప్రాణాలను యుద్ధాల పేరుతో బలి తీసుకుంటోందని వివరించారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే పద్ధతుల్లో సామ్రాజ్యవాద దురాక్రమణలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ తో మాట్లాడి యుద్ధాన్ని ఆపే విధంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమీనియన్ కూడా వాళ్ళ తాలూకు భార్య, కొడుకు, మనవడు, అలాగే కూతుర్ని వీళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇజ్రాయిల్ అనేది సంబంధించి ఏదైతే ఉందో ఇజ్రాయిల్ మీద కూడా ఈరోజు దాడులు అనేవి చేసే పద్ధతిలో ముందుకు పోతుంటారు. ప్రధానంగా దీనివల్ల ఆర్థిక సంక్షోభం అనేది ప్రపంచ దేశాలంతా కూడా ఆర్థిక సంక్షోభం అనేది వస్తుంది. ఇప్పటికే గల్ఫ్ కంట్రీలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ కంట్రీలో అమెరికా ఉన్న స్థావరాల నుంచి ఈరోజు మరి ఇరాన్ మీద మరి ఏవైతే క్షిపణులు ఉన్నాయో దాన్ని వదిలి వాళ్ళు విధ్వంసం సృష్టిస్తున్నారు. మరి ఇరాన్ కూడా ప్రతిదాడి అనేది ఎక్కడైతే గల్ఫ్ కంట్రీలో అమెరికా తాలూకు స్థావరాలు ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు కొట్టడం అనేది జరిగింది. దీనివల్ల ప్రపంచ మానవాళి మనుగుడికే ముప్పు వచ్చే ప్రమాదం అనేది తీవ్రంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రపంచ శాంతి కావాలని ముస్లిం సోదరులుగా నూరు భాష ముస్లిం సంక్షేమ సంఘం సోదరులుగా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. అమెరికా ఇజ్రాయెల్ అనేది ఇరాన్పై దాడులు ఇప్పుడు నిల్వలో నిక్షేపాలు ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల స్వాధీనం చేసుకోవాలని ఒక దురుద్దేశంతో ఈ దాడులు చేస్తున్నాయనేసి ప్రపంచవ్యాప్తంగా అనుకోవడం జరుగుతుంది. అందుకే భారత ప్రభుత్వం కూడా దీనిలో చొరవ తీసుకొని శాంతియుతంగా చర్చలు జరిపి శాంతియుతంగా ఒక సమస్యను పరిష్కారం చేయాలి తప్ప దాడులతో సాధించేది ఏమీ లేదు. ఎందుకంటే దాడులు చేయడం వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు పోతున్నాయి, పసిపిల్లలు కూడా చనిపోతున్నారు. అందులో మాకు పవిత్రమైన మాసం రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది, ఉపవాసాల్లో ఉన్నవారు కూడా. ఎందుకంటే ఇటువంటి దాడులు చేయకుండా ఉండాలనేసి మేము ఈ యొక్క సంఘం తరఫున కోరుకుంటున్నాం. మార్కెట్లో నిస్సాన్ కార్ల ప్రపంచనం కొనసాగుతుంది. నిస్సాన్ గ్రావైట్ పేరిట మరో సరికొత్త కార్ మార్కెట్లోకి విడుదలైంది. సరికొత్త డ్రైవింగ్ అనుభూతితో పాటు ఫ్యామిలీ అడ్వెంచర్ కు నిస్సాన్ గ్రావైట్ అనుకూలంగా నిలుస్తుందని ఆరెంజ్ గ్రూప్ ఎండీ రామకోటేశ్వరరావు అన్నారు. అకైపాలెం నరసింహానగర్ లో ఉన్న నిస్సాన్ షోరూమ్ లో గ్రావైట్ గ్రాండ్ లాంచ్ జరిగింది. విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకప్రత బాగ్చి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి వాహనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పెరుగుతున్న అవసరాల దృష్ట్యా తక్కువ బడ్జెట్ లో 7 సీటర్తో నిసాన్ మార్కెట్లోకి నిస్సాన్ గ్రావైట్ వెహికల్ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ సేఫ్టీ రూల్స్ పాటించాలన్నారు. అనంతరం ఆరెంజ్ గ్రూప్ ఎండీ రామకోటేశ్వరరావు మాట్లాడుతూ సేఫ్టీకి ప్రాధాన్యతనిస్తూ కిలోమీటర్కు 19.6 వరకు మైలేజ్ ఇస్తూ అప్డేటెడ్ ఫీచర్స్, ఒకేసారి 7 కూర్చొని కలిసి ప్రయాణించేలా గ్రావైట్ కార్ అందుబాటులో ఉందన్నారు. మొదటి 5,000 బుకింగ్ కస్టమర్లకు 5 సంవత్సరాలు సర్వీస్ ఫ్రీ ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ జయరాం, సిబ్బంది పాల్గొన్నారు. ఫిఫ్త్ వర్షన్ ఇంచుమించు 10 లక్షలు. ఇప్పుడు ఇది 7 సీటర్ కాబట్టి ఐడియల్లీ సూటెడ్ ఫర్ అన్ ఇండియన్ ఫ్యామిలీ. డాడీ, మమ్మీ, 2 పిల్లలు, తర్వాత డాడీ తల్లిదండ్రులు, లేకపోతే అమ్మగారి తల్లిదండ్రులు, ఇంకా ఒక ఎక్స్ట్రా సీట్ వచ్చేసి ఇప్పుడు మన ప్రభుత్వంలో కొత్త పాలసీ వచ్చింది, 2 కాదు 3 పిల్లలు ఉండాలి. అది ఆలోచించి 7 సీటర్ పెట్టారని నేను ఆలోచిస్తున్నా. సో ఈ బండి డెఫినెట్గా ఒక యూఎస్పీ ఉంది. నెంబర్ 2 సేఫ్టీ ఫీచర్స్ చూస్తే కూడా అద్భుతంగా ఉన్నాయి. కెపాసిటీ కూడా చాలా
మొత్తం ఫ్యామిలీ ఈజీగా కంఫర్టబుల్గా మనం అకామిడేట్ చేసుకోవచ్చు. లగ్జరీ ఫీలింగ్ కూడా ఉంది. కాబట్టి ఇండియన్ ఫ్యామిలీస్ ఇక్కడికి వైజాగ్లో నివసిస్తున్న కుటుంబాలు కూడా తరలి వచ్చి ఇక్కడ క్యూ కడతారని నేను ఆశిస్తున్నా. ఈ కారులో ప్రత్యేకత ఏంటంటే 7 సీటర్ అండ్ వెరీ వెరీ ఎకనామికల్లీ ప్రైస్డ్. దాంతోపాటు ఇండియాలో నిస్సాను సెకండ్ కార్, ఫస్ట్ కార్ వచ్చి మ్యాగ్నైట్, సెకండ్ కార్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం గ్రావైట్ అని లాంచ్ చేశారు. ఇక మళ్ళీ ముందు చాలా కార్లు ఇండియాలో తీసుకురాబోతుంది. కస్టమర్కి చాలా అట్రాక్టివ్ ప్రైస్. మన ఇండియన్స్ అందరం చాలా జాగ్రత్తగా ఉంటాం ప్రైసింగ్లో. నెక్స్ట్ సర్వీస్ చాలా ఫస్ట్ 5,000 కస్టమర్స్కి బుకింగ్ చేసుకున్న వాళ్ళకి 5 years మెయింటెనెన్స్ ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత ఫైనాన్స్ స్పెషల్ రేట్ మీద ఇస్తున్నారు. అలాగే పాత నిస్సాన్ కార్లు ఏమన్నా ఉంటే ఎక్స్చేంజ్కి చాలా మంచి అవకాశం కస్టమర్కి సౌకర్యం చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఈ జాపనీస్ ఇంజన్ మైలేజ్ కానీ మెయింటెనెన్స్ కానీ కస్టమర్కి చాలా పొదుపుగా ఉండేటట్టుగా తయారు చేస్తారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కలిసి ఒక కుటుంబంలా పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి, ఎమ్మెల్సీలు మండలికి మాత్రమే పరిమితం కాకూడదన్నారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం విజయవాడలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది. తొలుత సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో తిలకించిన అనంతరం సీఎం మాట్లాడారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్ని విషయాల్లో శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ఆట విడుపు పేరుతో నిర్వహించిన ఆటల పోటీల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్రీడా స్ఫూర్తిని చూపించారన్నారు. డిప్యూటీ స్పీకర్ కె రఘురామరాజు మాట్లాడుతూ మండలి, అసెంబ్లీలో పదునైన మాటలతో సభ్యులు రక్తి కట్టించారన్నారు. వయసు మీద పడిన ఎమ్మెల్యేలు నవ యువకుల్లా పోటీల్లో పాల్గొన్నారని అన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు మహాగణపతి ప్రార్థనా గీతాన్ని సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కళ్ళ మాధవి ఆలపించారు. కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ కార్యదర్శి సూర్యదేవర ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. నా జన్మదినము నాడు నన్ను కారాగారములో బంధించిన ఈ అభినవ దుర్యోధన దుశ్శాసన కీచకులను ఈ శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను పరిమార్చద. ఈ ఉరికంబం మీద అసువులు వాసి భారతమాత స్వేచ్ఛ స్వాతంత్రాలని పరిరక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వీరపాండ్య కట్టబొమ్మన. ఈ భారతీయుణ్ణి చూసి ఆశ్చర్యపోతున్నావా? భారతమాత దాస్య శృంఖలాల్ని ఛేదించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నటువంటి ఈ వీరపాండ్యుడి గుండె ధైర్యం నిన్ను నిశ్చేష్టుడి చేసిందా? అమ్మా భారతమాత వీరాది వీరులకి, సూరాది సూరులకి జన్మనిచ్చినటువంటి దేశమాత. నీ పవిత్రత ఈ దుర్మార్గులకే అర్థం అవుతుంది. నీ మహోన్నత రూపం, నీ మహనీయ రూపం ఈ ఆంగ్ల పాలకులకి ఎలా అర్థం అవుతుంది? వేలాది సంవత్సరాలకి క్రితమే ఈ జగత్తుకి వెలుగులు నింపినటువంటి నీ దివ్యత్వాన్ని ఈ దుష్ట పాలకులు ఎలా తెలుసుకోగలుగుతారు? ఓ మృత్యుదేవత, రా కౌగులించుకో. ఈ దేశం కోసం వీరపాండ్యుడు వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. జై భరతమాత, జై భరతమాత, జై భరతమాత. లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలని ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది. అమృత కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదమి వరం లలిత ప్రియ కమలం విరిసినది. ఆ 6 ప్యాక్ బ్యాడ్ ఎప్పుడు? 25 years బ్యాక్. ఓహో, 25 years బ్యాక్ అంటండి. మరి ఆ చికెన్లు మటన్లు రాజులు కదా తమరు, అన్ని వేసేటప్పుడు ఇక్కడ టైం రాజు గారు. నాకు ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను కూడా మిగిలిన సీఎం గారి లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా, లోకేష్ బాబు గారి లాగా స్లిమ్ గా చూపించాలా? చూపించండి. అబ్బో, ఏ ఉంది కదా, ఎలా చూపించాలి రాజు గారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా మీ చేతుల్లో ఉన్నాయి. ఏమయ్య వెంకటేశ్వరరావు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టమంటున్నారా? సీఎం గారు చెప్పారు కదా సార్. అయ్యా, అది ఇందుకు కాదయ్యా చెప్పింది. ఇదిగో రాజుగారు, ఇది కష్టం, కానీ నేను చిన్న సలహా ఇస్తే ఏమనుకోరుగా సార్? మీ చేతుల్లో ఉంది కూటమి. చిన్న సలహా ఇస్తారా పాటించండి రాజుగారు? చిన్న సలహా ఇస్తారా? ఓ మాట వింటారా? చెప్పండి. వినండి, వాళ్ళంతా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళంతా డైట్ అయ్యా, డైట్ ఫాలో అవుతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. నా మాటను 6 నెలలు నువ్వు కూడా చెయ్యి. ఇదంతా 3 నెలలు చేశానండి. 6 నెలలు చేయి. 3 నెలలు చేస్తే 3 గ్రాములు తగ్గాను. అబ్బో, 3 నెలలకి 3 గ్రాములు తగ్గాడా రాజుగారు? చెప్పండి. ఇంకొంచెం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని బాగా కసరత్తు చేయండి. 6 నెలల్లో మీరు స్లిమ్ అయిపోతారు. ఈ రన్నర్స్ దగ్గర నుంచి చిన్న విజ్ఞప్తి అండి, ఇండివిజువల్ మెడల్స్ వేయడానికి కొంచెం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మీ మెడల్. వాలీబాల్ విన్నర్స్ టీం అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వాలీబాల్ విన్నర్స్ కావలి గ్రేష్మా ప్రసాద్, గేది రామ్మోహన్ రావు గారు, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు, రామాంజనేయులు గారు, బోడే ప్రసాద్ గారు, సవితమ్మ, గుమ్మిడి సంజయ్ రాణి గారు, వనిగడ్ల రాము గారు, అనురాధారెడ్డి గారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా WHO ఈ సంవత్సరం సమాజాల నుంచి తరగతి గదుల వరకు ప్రతి చిన్నారికి వినికిడి సంరక్షణ అనే ఇతివృత్తాన్ని ప్రకటించిన నేపథ్యంలో మెడికవర్ హాస్పిటల్స్ కు చెందిన ENT వైద్య నిపుణులు డాక్టర్ TVV వినయ్ కుమార్ చిన్నారులకు తొందరగా వినికిడి పరీక్షలు చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. వినికిడి లోపం ఆలస్యంగా గుర్తిస్తే మాటల అభివృద్ధి, చదువు, భావోద్వేగ స్థితి, సామాజిక నైపుణ్యాలపై దీర్ఘకాల ప్రభావం పడవచ్చునని ఆయన తెలిపారు. వెంకజీపాలెం మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పిలిచినప్పుడు స్పందించకపోవడం, మాటలు స్పష్టంగా రాకపోవడం, అసాధారణ నిశ్శబ్దం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ప్రతి 1000 మంది శిశువుల్లో 1 నుండి 3 మందికి వినికిడి లోపం ఉండే అవకాశం ఉందని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. జీవితంలోని మొదటి 6 నెలలు భాష అభివృద్ధికి కీలకమని నిపుణులు పేర్కొన్నారు. సమయానికి గుర్తించి చికిత్స, హీరింగ్ ఎయిడ్స్, కోక్లియర్ ఇంప్లాంట్స్, స్పీచ్ థెరపీల ద్వారా పిల్లల విద్య, సామాజిక అభివృద్ధి మెరుగుపడుతుందన్నారు. క్లాస్ దశలోనే మనం వినికిడి లోపాన్ని నివారించగలిగితే మన కమ్యూనిటీ వరకు అది తీసుకురావక్కర్లేదు. సో ఈ ఒక జనరేషన్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఆ వినికిడిని నివారించడం ముఖ్య ఉద్దేశం. దీనికి మన వినికిడి చిన్నపిల్లలు ఎక్కువ వినికిడి లోపం అనేది మనం చిన్నప్పుడే మనం గుర్తించవచ్చు. దానికి వినికిడి పరీక్షలు ఉంటాయి. ప్యూటోన్ ఆడియోమెట్రీ, ఇంపెడెన్స్ ఆడియోమెట్రీ అని ఉంటుంది. ఆ ఇంపెడెన్స్ ఆడియోమెట్రీ ప్యూటోన్ ఆడియోమెట్రీ ద్వారా చేసి మనం ఆ వినికిడి లోపాన్ని ఎంతో దాని ద్వారా టెస్ట్ ద్వారా చేయొచ్చు. అండ్ ఇంకోటి, తల్లిదండ్రులు పిల్లలు వెంటనే నాకు సరిగ్గా వినబట్టలేదు, లేకపోతే తల్లిదండ్రులు పిలిచినప్పుడు అది నాకు సరిగ్గా వాళ్ళు పిలిచినప్పుడు వెంటనే పలకలేదు అనుకుంటే వెంటనే తల్లిదండ్రులు చెవినిప్పి అన్నా, లేకపోతే చెవిలో ఇంకేమైనా చెవి దిబ్బడైపోయింది అన్నప్పుడు వెంటనే ENT డాక్టర్ని సంప్రదించాలి. అప్పుడు మేము ENT డాక్టర్స్ మేము ఏం చేస్తామంటే ఇయర్ ఎండోస్కోపీ అంటాం, ఆటో ఎండోస్కోపీ. ఆ ఎండోస్కోపీ విధానం ద్వారా చెవిలో స్కోప్ పెట్టి చెవిలో కర్ణబేర్ ఎలాగుంది, కర్ణబేర్ లోపల ఏమైనా చీమ్ పట్టిందా, లేకపోతే గులుము ఏమన్నా దెమ్మ కట్టేసింది, ఇవన్నీ చూసి దాని తర్వాత తద్వారా ఆ గులుము ఏమంటే క్లీన్ చేయడం, చెవిలో ఫ్లూయిడ్ లాంటిది ఏమైనా ఉంటే అది ఎండోస్కోపీ విధానంతో అది క్లీన్ చేయడం, ఇవన్నీ చేస్తాం. దీని ద్వారా అండ్ ఈ వినికిడి పరీక్షలు అనేది పిల్లల్లో యాన్యువల్ ఐ చెకప్ లాగే ఇయర్ స్క్రీనింగ్ కూడా చేయించాలండి. ఎందుకంటే చెవికి మెదడుకి ఒక నరం ఉంటుంది, వినికిడి నరం. ఆ నరం వీక్ అయినా సరే వినికిడి లోపం శాశ్వతంగా వస్తుంది. సో వెంటనే దానికి ఏం చేయాలంటే ఆ వినికిడి లోపం ఏ స్టేజ్లో ఉందో మన వినికిడి నరం PT అనేది వినికిడి నరం చేసి, అంటే చిన్నపిల్లల్లో మరి చంటి పిల్లల్లో కూడా వినికిడి లోపం అనేది ఫస్ట్ పుట్టిన 6 నెలల లోపు మనం గ్రహించవచ్చు.
పిల్లలు శబ్దాలు చేసినప్పుడు ఏమి తల అటు ఇటు తిప్పకపోయినా రెస్పాన్స్ ఇవ్వకపోయినా పిల్లల్లో వినబట్టలేదని అర్థం. ఆ పిల్లల్లో అప్పుడు బెరా అనే ఒక టెస్ట్ ఉంటుంది, బ్రెయిన్ స్టెమ్ ఎవోకడ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అని. ఆ టెస్ట్ చేసి వాళ్ళకి పుట్టు చెవుడు ఉందో లేదో మనం ఆ టెస్ట్ ద్వారా మనం నివారించవచ్చు. గంగవరంలో సాక్ష్యం ఆదాని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సెంటర్ మేనేజర్ తులసిరామ్ మాట్లాడుతూ గంగవరంలో ఆదాని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ కోర్సులు నేర్పించడం జరుగుతుందని, అలాగే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వడం జరుగుతుందని, త్వరలో అబ్బాయిలకు కూడా కొత్త డొమైన్లు ప్రారంభిస్తామని తెలిపారు. ఉమెన్స్ డే సందర్భంగా మహిళలతో ఆటల పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారిలో ఉన్న నైపుణ్యం వెలికితీయడం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎవ్రీ సాటర్డే యాక్టివిటీస్ చేయిస్తూ, అంటే అందరికీ ఒకే విధంగా కాకుండా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా, రాలేని వాళ్ళకి రాలేనట్టుగా స్లోగా అంటే కొంతమంది స్పీడ్ గా ఉన్న వాళ్ళకి స్పీడ్ గా చెప్తున్నారు, స్లోగా ఉన్న వాళ్ళకి స్లోగా చెప్తున్నారు. అందరికీ ఒకే పద్ధతిలో పాటించకుండా ఎవరికి తగిన విధంగా అందరికీ బోధించడం అనేది జరుగుతుంది. ఎవ్రీ వీక్ కల్చరల్ యాక్టివిటీస్ అవి జరిగి మాకు ప్రేయర్స్ అన్ని, అంటే ఇంట్లోనే ఉండడం కాకుండా బయటకు వచ్చి మీరు బయట ప్రపంచంలో ఎలా ఉండాలి అవన్నీ బాగా చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు మన చుట్టుపక్కల ఉన్న వారితో ఎలా ఉండాలి, బయటికి వెళ్తే ఎలా ఉంటాము, మన ఊర్లో ఉంటే ఎలా ఉంటాము, అవన్నీ క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని కానీ వీళ్ళందరినీ చూసిన తర్వాత చాలా ఉత్సాహం కలిగింది. ఎందుకంటే గంగవరం ప్రాంతంలో మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభిస్తాం అనగానే ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, మొబిలైజేషన్ ఎలా జరుగుతుంది అని చాలా విధాలుగా మేము ఆలోచించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత సపోర్ట్ గా ఇక్కడికి వచ్చి వాళ్ళు నేర్చుకోవడం అన్నది నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నానండి ముందుగా. అలాగే మరి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఎంకరేజ్, అంటే స్కిల్ డెవలప్మెంట్ లో ఏంటంటే మన కోర్సులే కాదు, ట్రైనింగ్లే కాకుండా వాళ్ళు దాంతోపాటు వాళ్ళ ఫన్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేయాలి. రేపు పొద్దున్న ఏంటంటే సమాజంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఒక యాక్టివ్ మోడ్ లో ఏదైనా వాళ్ళు సాధించుకోగలిగేలాగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఉండాలనే ఒక అన్ని సాఫ్ట్ స్కిల్స్ కానీ అన్ని కూడా ఇక్కడ నేర్పించి వాళ్ళని ఒక శక్తిలాగే పంపించాలనే మా కాన్సెప్ట్ తో ఆదాని స్కిల్ డెవలప్మెంట్ వారు ఇక్కడ మరి సెంటర్ అలాట్ చేయడం జరిగింది. ఉక్కునగరం స్టేడియంలో ఎన్జీఓస్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. వందే భారత్ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ వినోద్ బాలు, ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఏఎన్ఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా పేనలిస్ట్ గాజువాక ఇన్ఛార్జ్ కర్ణం రెడ్డి నరసింహరావు గౌరవ అతిథిగా పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 4 రోజుల పాటు జరగనున్న పోటీల్లో మొత్తం 20 టీంలు పాల్గొంటాయని తెలిపారు. గెలుపొందిన వారికి బహుమతులు, ట్రోఫీలు అందజేయనున్నట్లు తెలిపారు. సమాజ సేవలో నిత్యం పాల్గొనే ఎన్జీఓలు ఆట విడుపు కోసం 4 రోజుల పాటు క్రికెట్ ఆడుతున్నారని అన్నారు. ఈ మ్యాచ్ ద్వారా యువతకు డ్రగ్స్ వద్దు, ఆటలే ముద్దు అంటూ మంచి సందేశం ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, రంజిత్, డాక్టర్ స్వరూప్, పల్లా త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని దారి తప్పించడానికి, యువతలో మార్పు చెందే విధంగా ఉండడానికి ఈ యొక్క సంయుక్తంగా మరి నిర్వహిస్తున్న ఎన్జిఓ ప్రీమియర్ లీగ్ చాలా మరి ఉత్తరాంధ్రే కాకుండా తెలంగాణ నుంచి కూడా కొంతమంది టీం వచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, యువత ముందుగా మారాలి అంటే ఆ డ్రగ్స్ కి ఒకటే, మత్తు పదార్థాలు ఒకటే కాదు, ఇంకా డిఫరెంట్ వేలో మనం బాగుపడడానికి చాలా వేస్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా అవలంబించాలని కోరుకుంటూ ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మన కర్ణం నరసింహరావు గారికి, అలాగే వినోద్ బాలు గారికి, ఇక్కడ విచ్చేసిన స్వరూప్ గారికి, అలాగే రామారావు గారికి, త్రినాథ్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న అందరి టీములకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ యొక్క క్రికెట్ లీగు మన గాజువాక ఉక్కునగరంలో ఉన్న స్టేడియంలో ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ 4 రోజుల్లో మొత్తం 20 టీములు పాల్గొంటున్నాయి. తెలంగాణ నుంచి కూడా టీచర్స్ టీం కూడా రావడం జరిగింది. ఎక్కువగా ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో వారంతా నిరంతరం మరి ప్రజలకి నిస్వార్థంగా సేవ చేస్తూ
సమాజ సేవలో ముందుంటారు. వాళ్ళకి ఆట విడుపుగా క్రికెట్ మ్యాచ్ మనంతా చూస్తున్నాం. నిన్ననే మనకి ఇంగ్లాండ్కి భారత్కి సెమీఫైనల్ 2లో హోరాహోరీ మరి పోటీలో మన భారతదేశం 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కి మంచి ఆదరణ ఉంది. నిన్న 100 కోట్ల మందికి పైగా క్రికెట్ లైవ్లో చూశారు. అంత ఆదరణ ఉన్న క్రికెట్ మ్యాచ్ని మన NGOs అంతా కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళంతా పాల్గొని ముఖ్యంగా దీనిలో ఒక స్లోగన్ కూడా తీసుకున్నారు. ఏదైతే యువత మరి డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారో వారందరికీ కూడా డ్రగ్స్ని యూజ్ చేయకుండా దాన్ని నిర్మూలించాలని చెప్పి వాళ్ళంతా కూడా ఈ స్లోగన్గా తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మా విశాఖ సిపి గారు అదేవిధంగా స్థానిక నాయకులు అంతా కూడా పాల్గొని వారందరికీ కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ కి డివిజనల్ కోఆర్డినేటర్ గా ఆర్ఎం పాత్రుని నియమించిన కేంద్ర కార్యవర్గ కార్యదర్శి ఆర్సి సాహు అధ్యక్షులు సంపత్ కుమార్ కి విశాఖపట్నం రైల్వే స్టేషన్ కోచింగ్ డిపో CNW కార్మికులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డివిజనల్ కోఆర్డినేటర్ గా నియమితులైన ఆర్ఎం పాత్రోకి రైల్వే స్టేషన్ RRI K1 ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైల్వే స్టేషన్ CNW మెకానికల్ ఇన్ఛార్జ్ పి పోలిరాజు విచ్చేశారు. ఆయనతో పాటు విశిష్ట అతిథిగా ఎస్ అప్పన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత్రో సేవలను కొనియాడారు. అమెరికా ఇజ్రాయెల్ మూకుమ్మడిగా నూరు భాషా సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈరోజు రామ్మోహన్ పాత్ర గారికి CNW బ్రాంచ్లోని అంచెలంచెలుగా నేను 25 సంవత్సరాలు పెట్టి నాకు ఆయన తెలుసు, పరిచయం, ఒకే ఊరు వాళ్ళం, బాగా పరిచయస్తులేం కాకుండా దానికి మించి అనుబంధం ఉన్నది. ఆయనకి ఈరోజు డివిజనల్ కోఆర్డినేటర్, వాల్టీర్ డివిజన్కి డివిజనల్ కోఆర్డినేటర్గా ఆయన సేవల్ని, ఆయన త్యాగాల్ని గుర్తించి ఆర్సి సావు గారు ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ఈ మహద్భాగ్యాన్ని ఈయనకు వచ్చినందుకు ఈ అవకాశాన్ని ఆయన్ని సద్వినియోగం చేసుకొని కార్మికుల శ్రేయస్సు కోసం, కార్మికుల ఐక్యత కోసం, కార్మికులకి కలిగిన ఇబ్బందులన్నీ తొలగించడానికి కృషి చేసి ఇంకా అంచెలంచెలు ఎదుగుతూ భవిష్యత్తులో కాబోయే సౌత్ కోస్ట్ రైల్వేకి ప్రెసిడెంట్గా అవ్వాలని లేదా జనరల్ సెక్రటరీ అవ్వాలని, ఇంకా సమస్యలను ఇంకా పరిష్కరించుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని, తనను ఆదర్శంగా తీసుకొని ఇంకా వెనకాతల కేడర్ పెరిగి ఇంకా సంస్థ బలోపేతం అయ్యి, అలాగే కార్మికులకున్న సమస్యల్ని అడ్మినిస్ట్రేషన్తో కానీ పై అధికారులతో కానీ తెలియజేసి వాళ్ళ సమస్యలకి పరిష్కారానికి కృషి చేస్తారని, ఈ విధంగా ఆయన ఈ పదవికి ఇవన్నీ తీసుకొచ్చి విజయవంతం అవుతారని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాతో పనిచేసిన కార్మికులు ఎవరైతే ఉన్నారో, సూపర్వైజర్స్ ఉన్నారో, వారందరూ కూడా మీకు ఒక చిరు సత్కారం చేస్తామని చెప్పారు. కాకపోతే సత్కారం అనే దానికి నేను దూరం, కాకపోతే వాళ్ళ అభిమానాన్ని మన్నించి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చాను. నేను అంచెలంచెలుగా మా శర్మ గారు చెప్పినట్టు, పోలరాజు గారు చెప్పినట్టు మేము స్కిల్డ్ టెక్నీషియన్ నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదిగి ఈరోజు డివిజనల్ కోఆర్డినేటర్గా కార్మిక లోకానికి న్యాయం చేయాలి అనే నమ్మకంతో అధిష్టానానికి అయితేనేమి, నా మీద నమ్మకం పెట్టుకున్న మా కార్మికులతో విషయంలో అయితేనేమి, వాళ్ళ కష్ట సుఖాల్లోని అన్నింటిలో పాలు పంచుకొని ఈరోజు డివిజనల్ కోఆర్డినేటర్గా నేను రావడం జరిగింది. ఖచ్చితంగా కార్మికుల సమస్యలు, కార్మికులతో తిరిగిన వాడిని, కార్మికుల సమస్యలు తెలిసిన వాడిని, సూపర్వైజర్స్ సమస్యలు తెలిసిన వాడిని కాబట్టి అధిష్టానం నాకు ఇచ్చిన ఈ డివిజనల్ కోఆర్డినేటర్ పదవితో అవతల అడ్మినిస్ట్రేషన్తో కానీ యువతల కార్మిక లోకంతో అయితే కానీ అనుసంధానంగా నేనుంటూ అదే డివిజనల్ కోఆర్డినేషన్ అనేది అదే చేయాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక NPS విషయంలో అయితేనేమి, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, రైల్వేలో అవుట్సోర్సింగ్ విధానాలు చాలా పెరిగిపోయాయి. ఆ విధానాన్ని, అవుట్సోర్సింగ్ విధానానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. దానికి రిక్రూట్మెంట్ అనేది, రైల్వే రిక్రూట్మెంట్ యువత చాలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి వారికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి రైల్వేలో అవకాశాలు ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. సీతమ్మధార గురుద్వార్ సాత్ సంగత్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దిల్షా సింగ్ ఆనంద్ అక్రమాలకు పాల్పడుతున్నారని సిక్కు మైనారిటీ నాయకుడు సతిందర్ సింగ్ సేతి ఆరోపించారు. గురుద్వారా ఆస్తుల్లో ఆదాయాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.
సొసైటీ పేరిట ఉన్న గురుద్వారా సత్సంగ్ను గురుద్వారా సత్సంగ్ ట్రస్ట్ పేరిట అక్టోబర్ 2022లో రిజిస్టర్ చేసి నిధులు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. సీతమధార గురుద్వారాతో పాటు సూర్యాబాగ్లో ఉన్న గురుద్వారా ఆస్తికి సంబంధించి అద్దెల్లో స్వాహా చేస్తున్నారని అన్నారు. తన వద్ద ఈ వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సిక్కు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని అన్నారు. భక్తులు ఇచ్చిన విరాళాలతో సొసైటీ పేరిట గురుద్వారా నిర్వహణ జరుగుతోందని అన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న దిల్షా సింగ్ ఆనంద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. మన సీతంధార గురుద్వారాలో ప్రెసిడెంట్ దిల్షా సింగ్ ఆనంద్ 2015లో ప్రెసిడెంట్ అయ్యి ఈ 10 years నుంచే మ్యానిపులేట్ చేసి ప్రెసిడెంట్గా కంటిన్యూ చేస్తున్నాడు అండ్ డబ్బులు డైవర్ట్ చేస్తున్నాడు, గబన్ చేస్తున్నాడు. ఈ అండ్ గురుద్వారా ఇన్కమ్కి గబన్ చేస్తున్నాడు. గురుద్వారా ఈజ్ ఈ గురుద్వారాకి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి ఆపోజిట్ బ్యారక్స్ అండ్ ఒకటి సీతంధార. గురుద్వారా 1981లో రిజిస్టర్ అయింది. 1981లో సొసైటీ కింద రిజిస్టర్ అయింది అండ్ దాని తర్వాత అది అలాగా కంటిన్యూ అవుతుంది. వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ వాజ్ మై ఫాదర్ అండ్ ఇప్పుడు ఏంటయిందంటే 2000 అండ్ 9 టెనెంట్స్ ఉన్నారు. ప్లస్ ఇది మన హుండీ కలెక్షన్స్, దాని తర్వాత అక్కడ రూమ్స్ ఉన్నాయి దాని కలెక్షన్స్, ఇంకొకటి ఏంటంటే ఈ డొనేషన్స్ ఇచ్చే స్లిప్స్, ఈ అన్ని ఇన్కమ్ గురుద్వారాకి ఉంది. ఆ ఇన్కమ్కి ఈయన సొంత అకౌంట్లో వేస్తున్నాడు. దాని ప్రూఫ్ నేను చూపిస్తాను. ఈయన ఏం చేశాడంటే ఇది 2 ప్రాపర్టీస్ది, ఇది రిజిస్టర్డ్, ఇది రిజిస్టర్డ్. ఈ 2 ప్రాపర్టీస్ గురుద్వారాకి ఉంది. దీనికి సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్. ఓకే సార్. దాని తర్వాత ఇప్పుడు ఈయన ఏం చేశారు, అక్టోబర్ 22లో ఈయన ఒక సొంత ట్రస్ట్ విత్ అంటే సొంత దిల్షా సింగ్ ఆనంద్ అండ్ 12 members కన్స్పైర్ అయ్యి ఒక పర్సనల్ ట్రస్ట్ క్రియేట్ చేశాడు. దాంట్లో ఈయన మేనేజింగ్ ట్రస్టీ అండ్ ఆయన ఇది క్రియేట్ చేసి ఈయన ఏం చేశారంటే గురుద్వారా ఒక సెపరేట్గా ఈ గురుద్వారా సాత్ సంగత్ ట్రస్ట్ పేరులో ఒక అది కొత్త సొంత ట్రస్ట్, దాంట్లో ఒక అకౌంట్ స్టేట్ బ్యాంక్లో ఇప్పాడు అండ్ దాంట్లో ఇవన్నీ అకౌంట్స్ డైవర్ట్ చేస్తున్నాడు. లీజ్ డీడ్స్ కూడా ఈయన ఆల్రెడీ 9 tenantsతో లీజ్ డీడ్ చేశాడు. 9 tenantsతో లీజ్ డీడ్ చేసిన దాంట్లో క్లారిటీగా ఆయన ఏం రాస్తున్నాడు, దట్ నేను ఈ పర్టికులర్ ప్రాపర్టీస్కి ఓనర్. బట్ ఓనర్ ఎలాగ అవుతాడు, ఎందుకంటే నా దగ్గర ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఈ 2 ప్రాపర్టీస్ది. ఆల్రెడీ స్టిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గురుద్వారా, నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఈ కొత్త ఈ ట్రస్ట్. దట్ వాస్ ఆ ట్రస్ట్ ఓన్లీ పబ్లిక్కి చీట్ చేయడానికి, పబ్లిక్ మనీ డిఫ్రాడ్ చేయడానికి అండ్ గురుద్వారా ఇన్కమ్ డైవర్ట్ చేయడానికి కోసం క్రియేట్ చేశారు. దట్ ఈస్ మై ఎలిగేషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసుల సహాయంతో వేపకొండ సర్వే నంబర్ 24 ప్రభుత్వ భూమిలో పాకలను తొలగించిన రెవెన్యూ సిబ్బంది. అక్రమాల తొలగింపుకి ఎట్టకేలకు కదిలిన పెందుర్తి రెవెన్యూ యంత్రాంగం. రంగస్థల నటుల అవతారం ఎత్తిన కూటమి నేతలు. ఆట విడుపు కార్యక్రమం ద్వారా అలరించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, అభినందించిన సీఎం చంద్రబాబు. వెలుగులోకి వచ్చిన గురుద్వారా సాత్ సంగత్ అధ్యక్షుని అవినీతి. ఆనంద్ అక్రమాల ఆరోపణలు చేసిన సిక్కు మైనారిటీ నాయకుడు సతీందర్ సింగ్ సేతి. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.